హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ డాక్టర్ అనిల్ కుమార్ పూడూరి. అందరూ ఎలా ఉన్నారు? అద్భుతమైన హెల్త్ టాపిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఆరోగ్యాన్ని ఆనందంగా అద్భుతంగా ఉంచుకోండి. సరే, ఇక ఈరోజు టాపిక్లోకి వేగంగా వెళ్ళిపోవడమా? గాల్ బ్లాడర్ను తెలుగులో పిత్తాశయం అంటారు. ఇది లివర్తో పాటు ఉండే కీలకమైన అవయవం. కొందరిలో పిత్తాశయంలో రాళ్ళు వస్తాయి. ఇవి ఎందుకు వస్తాయి, అలా వచ్చినప్పుడు పరిష్కారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. నిజానికి బైల్ జ్యూస్ లివర్లోనే ఉత్పత్తి అవుతుంది. ఇలా లివర్లో పుట్టిన ఈ పైచిరసం గాల్ బ్లాడర్లో స్టోర్ అవుతుంది. అక్కడి నుంచి బైల్ డక్ట్ అనే పైప్ ద్వారా చిన్న పేగుకు సరఫరా అయ్యేలా చూస్తుంది. అక్కడ కొవ్వులు జీర్ణం కావడం కోసం ఈ బైల్ జ్యూస్ అనేది ఉపయోగపడుతుంది. మనం తీసుకునే ఆహారంలో కొవ్వులు, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే వాటిని చిన్న చిన్న ముక్కల్లా చేయడం కోసం ఈ బైల్ జ్యూస్ అనేది యూజ్ అవుతుంది. ఇలా జరిగే క్రమంలో ఒకవేళ ఆహారంలో కరగకుండా మిగిలిపోయిన కొవ్వులు ఉంటే వాటిని గాల్ బ్లాడర్ మళ్ళీ స్వీకరించి తనలో స్టోర్ చేసుకుంటుంది. కొన్నిసార్లు ఆ కొవ్వులు అక్కడే అలాగే పెరిగిపోయే ప్రమాదం ఉంది. ఇవన్నీ ఒకే చోట పోగుబడి రాళ్లలా మారవచ్చు. ఇలా ఏర్పడే ఈ రాళ్ళు పిత్తాశయం నిర్వహించే విధులకు ఆటంకంగా మారవచ్చు. అంటే బైల్ జ్యూస్ స్రవాలను అడ్డుకునే ప్రమాదం ఉందన్నమాట. ఇలా ఎందుకు జరుగుతుందంటే మనం తీసుకునే ఆహారంలో ఎక్కువగా కొవ్వులు, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండడం అనేది ఫస్ట్ రీజన్. అలాగే మన జీన్స్, ఒబెసిటీ, పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడటం, ప్రెగ్నెన్సీ రాకుండా మహిళలు వాడే పిల్స్ కూడా గాల్ స్టోన్స్కు కొంతవరకు కారణాలే. డయాబెటీస్, జీర్ణ సమస్యలతో బాధపడే వాళ్ళు ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ సమస్యకు లోనయ్యే అవకాశం అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ గుర్తించవలసిన అంశం ఏంటంటే కిడ్నీల మాదిరిగా ఇవి పూర్తిగా రాళ్ళ లాంటివి కాదు. ఆహారంలో కరగకుండా మిగిలిపోయిన చిన్న చిన్న సాలిడ్ పార్టికల్స్ ఒక ఉండగా మారి రాళ్ళను తలపిస్తూ ఉంటాయి. కొందరిలో ఇవి బైల్ జ్యూస్ ప్రవహించే బైల్ డక్ట్కు అడ్డు తగిలి నొప్పిని కలగజేయవచ్చు. మరికొందరిలో ఇవి ఏర్పడినా కూడా ఎలాంటి నొప్పి కూడా ఉండకపోవచ్చు. అలా నొప్పి అనిపిస్తే కానీ ఇవి ఏర్పడ్డ విషయం మనకి తెలియదు. కొందరిలో ఇంకేదైనా సమస్య కోసం వైద్య పరీక్షలు చేయించుకున్నప్పుడు ఈ సమస్య బయటపడుతుంది. ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి కొలెస్ట్రాల్ స్టోన్, అంటే మనకి కొలెస్ట్రాల్ ఎక్కువైపోయినప్పుడు బైల్ జ్యూస్లో వచ్చే స్టోన్. రెండోది పిగ్మెంట్ స్టోన్స్, ఈ బిలిరుబిన్ వల్ల వస్తుందన్నమాట. ఈ చికిత్స ఏంటి? ఇప్పుడు గాల్ బ్లాడర్ స్టోన్స్ వచ్చాయి, చికిత్స ఏం చేయాలి? నిజానికి గాల్ బ్లాడర్లో స్టోన్స్ వచ్చిన వాళ్ళలో ఎలాంటి నొప్పి లేకపోతే వారికి చికిత్స కూడా ఏమీ అవసరం లేదు. కానీ నొప్పి వచ్చినప్పుడు మాత్రం తప్పనిసరిగా సర్జరీ చేసి వీటిని తొలగించాల్సి ఉంటుంది. అంటే గాల్ బ్లాడర్ మొత్తం తీసేస్తారు. స్టోన్స్ తొలగించడం కాదు, టోటల్ గాల్ బ్లాడర్ మొత్తం తీసేస్తారు. మందులతో తగ్గడం అనేది జరగదు. నొప్పి తీవ్రంగా వచ్చేవారు మీ దగ్గరలో జనరల్ సర్జన్ సలహా మేరకు వీలైనంత త్వరగా సర్జరీ చేయించుకోవడం అవసరం. అశ్రద్ధ చేస్తే గాల్ బ్లాడర్ ఇన్ఫెక్షన్ ఏర్పడడం, లేకపోతే జాండీస్ రావడం, ప్యాంక్రియాస్, క్లోమం వాపుకు గురి కావడం, లేదా కడుపులో తీవ్రంగా నొప్పి రావడం జరిగే అవకాశం ఉంటుంది. సో మరి గాల్ బ్లాడర్లో స్టోన్స్కి సర్జరీ అవసరమా కాదా అని చెప్పి ఎలా నిర్ధారించవచ్చు? తొలుత కొన్ని పరీక్షలు పిత్తాశయంలో రాళ్ళు ఉన్నాయని తెలిసినప్పుడు కొన్ని ఇన్వెస్టిగేషన్స్లో మరోసారి అల్ట్రాసౌండ్ లేదా ఎంఆర్సిపి స్కాన్ చేసి లివర్, గాల్ బ్లాడర్లతో వాటి తీరుతెన్నులను పరిశీలిస్తారు. అలాగే గాల్ బ్లాడర్ పనితీరుని తెలుసుకునేందుకు హెచ్ఐడిఏ పరీక్ష కూడా చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు అందుబాటులో ఉన్న ఆధునిక వైద్య పరిజ్ఞానంతో చేసే సర్జరీస్ ద్వారా ఈ సమస్యకు శాశ్వతమైన పరిష్కారాన్ని అందించవచ్చు. ఈ సర్జరీస్ కూడా లాప్రోస్కోపిక్ మెథడ్స్ వచ్చాయి కాబట్టి లాప్రోస్కోపిక్ కొలిసిస్టెక్టమీ చేయడం అనేది చాలా ఈజీ మెథడ్. పెద్ద సర్జరీ, మేజర్ సర్జరీ కాదు. కేవలం 1-2 రోజులు మాత్రమే హాస్పిటల్లో ఉంటే సరిపోతుంది. సో కంగారు పడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఈ టాపిక్ కనుక మీకు నచ్చినట్టయితే కంపల్సరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. మళ్ళీ కలుస్తాం. బాయ్.